హలో అండి, హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ట్రెండ్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి బీన్స్ పొటాటో ఫ్రై అండి. నార్మల్గా మనం బీన్స్ ఫ్రై మాత్రమే చేసుకుంటూ ఉంటాం, కానీ ఇందులోకి పొటాటో మిక్స్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. సో నేను అందుకోసం అనేసి ఇక్కడ నేను బీన్స్ ఇలా కట్ చేసుకున్నా అండి. పొటాటోస్ కూడా మనం ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకొని మనం ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇవి మునిగేంత వరకు వాటర్ వేయాలండి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఇది జస్ట్ ఒక్క విజిల్ వచ్చేంత వరకు మాత్రమే ఉడికించాలండి. ఎక్కువగా ఉడికించకూడదు, ఎందుకంటే పొటాటోస్ తొందరగా మెత్తగా అయిపోతాయి. అందులో బీన్స్ కూడా చాలా లేతగా ఉంటాయి కదా, తొందరగా మెత్తగా అవుతాయి అన్నమాట. నేను ఇక్కడ ఒక్క విజిల్ మాత్రమే ఉడికించాను. ఒక విజిల్ వచ్చేంత వరకు మాత్రమే నేను ఉడికించానండి. ఇప్పటికే ఈ బీన్స్లో ఉన్న విత్తనాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇలా బయటకు వచ్చేసి బాగా మెత్తగా ఉడికిపోయాయి అన్నమాట. చూసారా, పొటాటో కూడా బాగా మెత్తగా ఉడికింది. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ అంతా తీసేసి ఈ పొటాటోకి పైన ఉన్న తొక్క మొత్తం తీసేసుకోవాలండి. మనందరికీ తెలుసు బీన్స్ చాలా హెల్దీ వెజిటేబుల్ అనేసి, కాకపోతే కొంతమంది తినడానికి ఇష్టపడరు. కానీ చాలా వరకు పిల్లలండి, చాలామంది పిల్లలు ఈ బీన్స్ అనేది తినడం ఇష్టపడరు. సో అలాంటి వాళ్ళకి పొటాటో అంటే ఖచ్చితంగా అందరూ ఇష్టపడతారండి. అందుకోసమని ఇలా పొటాటో మిక్స్ చేసామనుకోండి, మంచి టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్దీ కూడా ఉంటుందండి. సో అందుకోసమే నేను ఇలా చేస్తాను. ఇప్పుడు మనం ఈ పొటాటోకి పైన ఉన్న తొక్క మొత్తం నీట్గా తీసేసుకోవాలండి. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని ఇందులోకి కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసేసుకోవాలి. ఆ తర్వాత మనం కరివేపాకు నార్మల్గా పోపుకి ఎలా అయితే వేసుకుంటామో అలానే వేసుకుంటామండి. ఆనియన్స్ వేసేసుకోవాలి. ఈ ఆనియన్స్ కొంచెం రెడ్ కలర్ అంటే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా కొద్దిగా బ్రౌన్ వచ్చేసిన తర్వాత ఇందులోకి టొమాటో యాడ్ చేసుకోవాలి. టమోటా కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి, ముక్కలు మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా బీన్స్, వాటిని ఇందులో వేసుకోవాలి. నేను ఇందులోకి పసుపు, ఉప్పు, కారం ఇప్పుడే వేయట్లేదండి. జస్ట్ ఆనియన్, టమోటా అలాగే బీన్స్ వేసేసాను అనమాట. ఇప్పుడు ఈ బీన్స్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చి ఆ వాటర్ మొత్తం ఇమిడిపోతుందన్నమాట. అలా ఇమిడిపోయిన తర్వాత మనం ఇందులోకి కొద్దిగా ఉప్పు, అలాగే కారం, పసుపు యాడ్ చేసుకోవాలి. నేను ఎందుకు ముందుగానే ఉప్పు, కారం, పసుపు యాడ్ చేయలేదంటే మనకి బీన్స్లో ఉన్న వాటర్ ఇమిడిపోయిందంటే ఫ్రై కొంచెం టేస్టీగా ఉంటుందండి. మనం బీన్స్లో వాటర్ ఉండగానే ఉప్పు, కారం, పసుపు వేసామనుకోండి, మనకి మంచి కలర్ రాదు, అలాగే టేస్ట్ కూడా ఏమంత బాగుండదన్నమాట. ఈ మొత్తాన్ని కూడా బాగా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న పొటాటోస్ తీసుకొని వాటిని ఇలా ముక్కలుగా స్మాష్ చేసుకోవాలండి. మనం నైఫ్తో కూడా కట్ చేసుకోవచ్చు, కాకపోతే ఇలా చేత్తో స్మాష్ చేసుకుంటే మాత్రం మంచి టేస్ట్ వస్తుందన్నమాట. సో నేను ఎప్పుడు కూడా పొటాటో కర్రీ చేసినప్పుడు ఇలా చేత్తో నలుపుతాను, అలా అయితేనే మంచి టేస్టీగా ఉంటుందండి. ఇలా చేసి పెట్టుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్నాం కదా బీన్స్, ఆ బీన్స్లోకి వేసేసుకొని మొత్తాన్ని ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇందులో వేసిన కారం, ఉప్పు కూడా పొటాటోకి బాగా పడుతుందన్నమాట. ఇప్పుడు ఫైనల్గా ఇందులోకి పప్పుల పొడి వేసుకోవాలండి. పప్పుల పొడి అంటే నార్మల్గా పప్పులు మాత్రమే మిక్సీకి వేసింది కాదండి. ఇందులోకి నేను కొద్దిగా కొబ్బరి, కొన్ని పప్పులు, అలాగే ఉప్పు, కారం, ఎల్లిపాయలు వేసి మిక్సీ పట్టానమాట. ఈ పప్పుల పొడిని ఇందులోకి వేసేసాను. ఒక 2 స్పూన్ల వరకు వేసుకున్నా అండి. ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకొని ఫైనల్గా మనం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే పొటాటో బీన్స్ ఫ్రై రెడీ అయిపోయినట్లే. ఓకే అండి, మరి చూసారు కదా, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.